ట్రెడిషనల్గా గత హార్ట్ సర్జరీ డెవలప్ అయ్యి 1960s 62లో ఫస్ట్ వాల్ రీప్లేస్మెంట్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రెడిషనల్గా ఓపెన్ హార్ట్ సర్జరీయే మార్గం. వాల్వ్ అనేది హార్ట్ లోపల ఉంటుంది, అయోటా లోపల ఉంటుంది. దాన్ని ఛాంబర్ ఓపెన్ చేయాలి అంటే హార్ట్ని ఆర్టిఫిషియల్ సర్క్యులేషన్ మీద పెట్టాలి. అట్లాగే హార్ట్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి అది ఓపెన్ చేసి వాల్వ్ రీప్లేస్ చేసి మళ్ళీ చేయడం అన్నది ట్రెడిషనల్ మెథడ్. బట్ ఈ రీసెంట్ ఇన్నోవేషన్ ఏదైతే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో డెవలప్ అయిందో, ఇనీషియల్గా డాక్టర్ గారు చెప్పినట్టు ఇది చాలా హై రిస్క్ పేషెంట్స్ కోసం మొదట డెవలప్ చేశారు. బట్ దాని క్వాలిటీ, దాని తాలూకా రిస్క్, ప్రొసీజరల్ కాంప్లికేషన్స్ తక్కువ అవుతున్న కొద్దీ దాన్ని ఈ లో రిస్క్ పేషెంట్స్, మోడరేట్ రిస్క్ పేషెంట్స్ వాళ్ళకు కూడా ఇప్పుడు అమలు చేస్తున్నారు. అందువల్ల దే ఆర్ ఎక్సలెంట్ ప్రొసీజర్. అది చాలా బాగా టేకప్ అయింది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. వెరీ యంగ్ పేషెంట్స్, బాగా వాళ్ళు డైలేట్ అయిపోయి లీక్ అవుతున్న పేషెంట్స్కి ఇది సూటబుల్ కాదు. యంగర్ జనరేషన్ సూటబుల్ కాదు. బట్ ఎనీబడి అరౌండ్ 60s to 80s to 90s ఏ ఏజ్ గ్రూప్ అయినా అక్కడి నుంచి మనం బయలాజికల్ వాల్స్ అంటారు, అంటే టిష్యూ వాల్స్ ఎవరికైతే పెట్టదలుచుకున్నామో ఆ వాల్ పెట్టగలిసిన వాళ్ళందరికీ ఇది ఎక్సలెంట్ చాయిస్. సో మెయిన్గా మన ఒక లిమిటేషన్ ఏంటంటే వెరీ యంగ్ పాపులేషన్కి మాత్రం ఇది కాకపోవచ్చు. బట్ అదర్వైజ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా, ఇనీషియల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నా కూడా ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఎంటైర్లీ పెర్క్యూటేనియస్ ప్రొసీజర్లా చేస్తున్నారు. ఇంక్లూడింగ్ ఆ డాక్టర్ చెప్పినట్టు ఫ్యూచర్ క్లోజర్ కూడా ఇప్పుడు డివైజులు వచ్చాయి. అంటే సర్జన్ అవసరమే ఆల్మోస్ట్ ఉండటం లేదు. 1 or 2% ఎక్కడైనా అవసరం ఉంటే మేము సహాయం హెల్ప్ చేస్తున్నాం. అంతకు తప్ప మెయిన్గా ఇది ఈజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.